హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్ లో థ్రిల్లర్ మూవీస్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఏవి బాగున్నాయి, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోతో పాటు మన సబ్స్క్రైబర్ కౌంట్ కూడా కొంచెం స్లోగా వెళ్తుంది, కాబట్టి వచ్చిన వాళ్ళు అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇక లేట్ చేయకుండా ఆ కంటెంట్ ఏంటో చూసేద్దాం. మనీ సార్ మూవీస్ లో దళపతి నాయకుడు ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. ఆ మూవీస్ కి కొంచెం గాడ్ ఫాదర్ షేడ్స్ అయితే ఉంటాయి. అయితే ఇలాంటి కాన్సెప్ట్స్ ని మనీ సార్ చాలా మూవీస్ లో ట్రై చేశారు, లైక్ నవాబ్. ఇప్పుడు ఇంచుమించు అలాంటి మూవీనే మన ముందుకు తీసుకొచ్చారు మనీ సార్. ఆ మూవీ పేరు థగ్ లైఫ్. రంగరాయ శక్తివేల్ ఒక పెద్ద క్రైమ్ వరల్డ్ కి కింగ్ పిన్. అయితే ఒక ట్రాప్ లో నుంచి తన లైఫ్ ని ఒక పిల్లాడైతే కాపాడుతాడు. అప్పటి నుంచి ఆ పిల్లాడిని తనతో పాటు ఉంచుకుంటాడు ఆ రంగరాయ. అలా పెంచుకున్న తనతోటే ఫ్యూచర్ లో రంగరాయకి క్లాష్ అయితే రావడం జరుగుతుంది. అసలు ఆ క్లాష్ ఏంటి, పెంచిన తననే ఎలాంటి సవాలు విసిరాడు, వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ థగ్ లైఫ్ మూవీని అయితే చూడాలి. మూవీ మీరు స్టార్ట్ చేయకపోతే ఒకటే చెప్తున్నా, మీరు మనీ సార్ ఫ్యాన్ అయితే మాత్రం చూడండి. మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అయినా కొంచెం స్లోగా ఉండడం, ఇలాంటి ప్లాట్స్ మనం చాలా సార్లు చూసి ఉండడం ఈ మూవీకి బిగ్గెస్ట్ వీకెస్ట్ పాయింట్. అంతమంది హేమాహేమీలు, మంచి స్టార్ క్యాస్ట్ ఉన్న ప్లాట్ అన్నది ఆల్రెడీ తెలిసిందే అవడం వల్ల మనకి పెద్దగా ఇంపాక్ట్ అయితే కుదరచదు. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.25 out of 5. జనరల్ గా ట్రాప్ టైప్ ఆఫ్ మూవీస్ మనం చాలా చూసాం. అంటే ఒక ఐలాండ్ లో గానీ, ఒక ఇంట్లో గానీ, ఒక కార్ లో గానీ, ఇలాంటి చాలా టైప్ ఆఫ్ ట్రాప్ మూవీస్ అయితే చూసాం. అలా ఒక బిల్డింగ్ లో నివసిస్తున్న ఒక ఫ్యామిలీ సడన్ గా వాళ్ళ చుట్టూ ఇటుకలు కూడా కనబడడం, దాని నుంచి వాళ్ళు బయట పడలేకపోవడం, ఆ సంఘటనలు చూసి అక్కడున్న వాళ్ళు షాక్ కి గురవుతారు. అసలు సడన్ గా ఇలా ట్రాప్ ఎలా అయ్యారు, ఆ బ్రిక్స్ గోడ నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, అలా తప్పించుకోవడానికి ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ది బ్రిక్ మూవీని అయితే చూడాలి. ఇది ఒక జర్మన్ బేస్డ్ స్కైఫై థ్రిల్లర్. ఎస్కేప్ రూమ్స్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఈ మూవీ మరీ సూపర్ అని కాకపోయినా జస్ట్ టైం పాస్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. జస్ట్ ఏ టైం పాస్ వాచ్ అన్నమాట. ఫైనల్ డెస్టినేషన్ లాంటి మూవీస్ అయితే ఎవరికి నచ్చదు. థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది. అలా కాకపోయినా ఇంచుమించు అదే రకంగా ట్రై చేసిన మరో మూవీ ది మంకీ. ఈ మంకీ చేసే పనులు అన్ని ఎన్ని కాదు, అది కదలకపోయినా మిమ్మల్ని పరిగెట్టిస్తుంది. అలాంటి ఈ మంకీ అసలు ఏం చేసింది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మంకీ? ఒక ఫ్యామిలీలో ఉన్న ట్విన్ బ్రదర్స్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటిని గెలుకుతున్న టైంలో ఈ మంకీ బొమ్మ అయితే బయటపడుతుంది. అయితే అక్కడి నుంచి ఈ మంకీ వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి ప్రకంపనలు రేపిందో, వాళ్ళ పాస్ట్ లో గానీ ప్రెసెంట్ లో గానీ వాళ్ళ ఫ్యామిలీని ఎలా చల్లా చెదురు చేసిందో తెలియాలంటే ఈ మంకీ మూవీని అయితే చూడాలి. మరీ సూపర్ అని చెప్పకపోయినా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ మీకు అందిస్తుంది. బట్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎటువంటి అడల్ట్ సీన్స్ లేవు, కానీ ఆ చనిపోయే సీన్స్ అయితే కొంచెం దారుణంగా ఉంటాయి. అందుకని వాళ్ళు కాకుండా మనం క్యాజువల్ గా చూస్తే బెటర్. జస్ట్ అలా టైం పాస్ అయితే తప్పకుండా అయిపోతుంది. చివరికి ఈ మంకీ బొమ్మ ఏమైంది, ఆ ట్విన్ బ్రదర్స్ మధ్యలో ఈ మంకీ ఏం చేసింది, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మంకీ మూవీని అయితే చూడాలి. ప్రెసెంట్ ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ అండ్ రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక ఫ్యామిలీ సడన్ గా హస్బెండ్ ఒక అనుకోని పరిస్థితులు అయితే ఇరుక్కుంటాడు. అయితే ఆ అనుకోని పరిస్థితి ఏంటి, అది నిజంగా తను చేశాడా, ఇది ముందు బయట ప్రపంచం కాదు ముందు ఫ్యామిలీ మెంబర్స్ నమ్మారా, నమ్మితే తన వైఫ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేసింది, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ అయితే చూడాలి. ప్రియమణి గారు లీడ్ రోల్ లో 6 episodes ఉన్న ఈ వెబ్ సిరీస్ అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, గానీ ఆ కంటెంట్ చుట్టూ అయితే తిరుగుతుంది. కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఏమీ లేవు. ఇనిషియల్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న తర్వాత దాన్ని కొనసాగించే తీరు అయితే కొంచెం ఫ్లాట్ గా అయితే సాగింది. బట్ ఓవరాల్ గా వెబ్ సిరీస్ ఒక్కసారి అయితే చూడొచ్చు, మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అలా అని సూపర్ సిరీస్ అని అయితే నేను చెప్పను. ఈ వెబ్ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే జియో ప్లస్ హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. చివరికి తన హస్బెండ్ ఇరుక్కున్న ఆ కేసు నుంచి తన వైఫే తన్ని ఎలా డిఫెండ్ చేసింది, అలా డిఫెండ్ చేయడానికి గల కారణం ఏంటో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ని అయితే చూడాలి. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ అయితే రీసెంట్ గానే థియేటర్ లో రిలీజ్ అయ్యి ప్రెసెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవడం అయితే స్టార్ట్ అయింది. ఆ మూవీ పేరే నరివెట్ట. థియేటర్ లో అయితే మలయాళంలో రిలీజ్ చేశారు, కానీ ప్రెసెంట్ ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి మూవీస్ మనం చాలా చూసినా దాన్ని ఎంచుకునే బ్యాక్గ్రౌండ్ కొత్తగా ఉండడం వల్ల మీకు చాలా రిఫ్రెషింగ్ గా అయితే అనిపిస్తుంది ఈ ప్లాట్. బట్ ఇక్కడ మెయిన్ నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ ఒక 1 hour కొంచెం స్లోగా అండ్ ఆ లవ్ బ్యాక్ డ్రాప్ కూడా కొంచెం ఫ్లాట్ గా సాగడం వల్ల మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్న తర్వాత అసలైన స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకైతే బోర్ కొట్టదు.
అసలే దీన పరిస్థితుల్లో ఉన్న ట్రైబల్ వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ని పొలిటికల్ కార్నర్ లో పొలిటీషియన్స్ ఎలా చూసారు, ఆ ట్రైబల్స్ కి, పొలిటీషియన్స్ కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే స్టోరీ నరివెట్ట. అయితే ఇందులో లీడ్ రోల్ గా పీటర్ వర్గీస్, తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ ముగ్గురు మధ్యలోకి పీటర్ వర్గీస్ ఒక కానిస్టేబుల్ గా ఎలా చేరాడు, ఫైనల్ గా ఆ ట్రైబల్స్ కి జస్టిఫికేషన్ జరిగిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ నరివెట్ట మూవీ అయితే చూడాలి. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రెజెంట్ సోనీ లివ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. కలియుగం 2064. కల్కి మూవీ తర్వాత ఇలాంటి కాన్సెప్ట్స్ మీద మనం జనరల్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి మూవీస్ చాలా వస్తాయని. తమిళ అండ్ తెలుగులో ఎట్ ఏ టైం తీసిన ఈ కలియుగం 2064 అయితే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండు. కానీ నేను కూడా మిస్ అయ్యాను ఈ మూవీ థియేటర్ లో. ప్రెసెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవడం వల్ల ఈ మూవీ తప్పకుండా మిమ్మల్ని ఇంప్రెస్ అయితే చేస్తుంది. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ కొంతమందికే నచ్చుతాయి. అంటే ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకైతే నచ్చదు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అది కూడా థ్రిల్లింగ్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. 2064 లో మిగిలి ఉన్న అతి కొంత మందిలో వాళ్ళ మధ్య సర్వైవల్ కోసం ఎలాంటి పాటలు పడ్డారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాళ్ళ లైఫ్ కోసం ఎలా స్ట్రగల్ ని ఫేస్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ కలియుగం 2064 మూవీని అయితే చూడాలి. కొన్ని ట్విస్ట్లతో, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ మూవీ మిమ్మల్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బట్ వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. ఇలాంటి పోస్ట్ అపోకలిప్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్స్ అందరికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీరు సన్ నెక్స్ట్ లో అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఇప్పుడు చెప్పబోతున్న ఈ వెబ్ సిరీస్ అయితే ఇలాంటి జోనర్ మనం ఆల్రెడీ టచ్ చేసి ఉన్నాం, కానీ రీసెంట్ గా చాలా తక్కువగానే వచ్చాయని చెప్పాలి. బట్ ఇలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఆ సిరీస్ పేరే అయ్యానం అనే. ఒక ఫ్యామిలీకి అయితే డార్క్ పాస్ట్ అయితే ఉంటుంది. ఆ ఫ్యామిలీలో కొన్ని దుర్ఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆ ఇంటికి వచ్చిన కొంతమంది, ఆ కుటుంబంలో కొంతమంది చనిపోతూ ఉంటారు. ఇలాంటి టైంలోకి అక్కడికి ఒక కొత్త కోడలు అయితే ఎంటర్ అవుతుంది. ఇలాంటి విషయాలు ఏమీ తెలియని ఆ కొత్త పెళ్లి కూతురు ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీలో గానీ, ఆ ఇంట్లో గానీ ఏం జరిగింది, అసలు డెత్స్ అన్నిటి వెనక ఉన్న సీక్రెట్ ఏంటి, ఈ సీక్రెట్ ని అన్ఫోల్డ్ చేయడానికి ఆ కొత్త కోడలు ఎలాంటి ప్రయత్నాలు అయితే చేసింది, చివరికి దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా చాలా క్లీన్ గా ఉంటుంది. ఫ్యామిలీతో కూడా తప్పకుండా అయితే చూడొచ్చు. ఫుల్ టైం పాస్. మెయిన్ గా లేడీస్ కి బాగా నచ్చుతుంది వెబ్ సిరీస్. 7 ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సిరీస్. ఇనిషియల్ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉన్న తర్వాత మాత్రం మిమ్మల్ని తల కూడా తిప్పనివ్వదు. ఫైనల్ గా ఈ ఫ్యామిలీ యొక్క సీక్రెట్స్ ఏంటి, ఇలాంటి విషయాలని తెలియాలంటే G5 లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. 1991లో స్వర్గస్థులైన రాజీవ్ గాంధీ గారి మీద ఎటువంటి అటాక్ చేసి కొంతమంది దుండగులు తన్ని ఎలా హతమార్చారో అందరికీ తెలియకపోయినా కొంతమందికి అయితే తెలుసు. అయితే ఆ దుర్ఘటన తర్వాత ఆ సంఘటన గల కారణం ఎవరు అని డిపార్ట్మెంట్ జరిపే ఇన్వెస్టిగేషన్ ది హంట్ వెబ్ సిరీస్. అసలు ఈ కేసుని సాల్వ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అవతారం ఎత్తింది, ఎంతమందిని కలిసింది, చివరికి వాళ్ళని పట్టుకోగలిగారా లేదా, ఇలాంటి విషయాలని ఈ వెబ్ సిరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిబిఐ జరిపిన ఇన్వెస్టిగేషన్ ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ అనిరుద్ధ్య మిత్రా గారు రాసిన 90 Days ద ట్రూ స్టోరీ ఆఫ్ ద హంట్ ఫర్ రాజీవ్ గాంధీ అసాసిన్స్ అన్న బుక్ ఆధారంగా తీసిన వెబ్ సిరీస్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళే కాదు, అసలు చరిత్రలో ఏముంది అని ఆసక్తిగా ఎదురు చూసిన వాళ్ళు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. థ్రిల్లర్సే కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఈ వెబ్ సిరీస్ ని ఖచ్చితంగా చూడొచ్చు. రీసెంట్ గా మంచి పేరు పొందిన వెబ్ సిరీస్ మీకు సోనీ లివ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.